నేను ఇవాళ 2 సాక్ష్యాలు చెప్పడానికి వచ్చున్నాను. ఒకటి నా కూతురుది, ఇంకోటి మా చెల్లెలది. మా కూతురు ఒక 4 సంవత్సరాల నుండి అస్సలు పెళ్ళి వద్దని చాలా ట్రబుల్ చేసేది మమ్మల్ని. సో ఒకరోజు షెరల్తో వెళ్తుంటే షెరల్ అంది, బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను, బ్రదర్ ప్రేయర్ చేస్తారు, అన్నీ మంచిగా అయిపోతుందని చెప్పింది. సో ఆ రోజు వచ్చి బ్రదర్ని మీట్ అయ్యి, ఇలా ఉంది బ్రదర్, మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, చాలా సతాయిస్తుంది, అస్సలు పెళ్ళి వద్దంటుంది అని చెప్పాను. అయితే 2 విషయాలు బ్రదర్ చెప్పారు నాకు. ఒకటి ఏంటంటే, సారాకి ఎలా 90 సంవత్సరాల వరకు పిల్లలు అవ్వలేదు, ఎందుకు అనంటే సాతాన్కి ఆ సారా నుండి యేసుక్రీస్తు రావాల్సింది జనరేషన్స్ తర్వాత, కానీ అది సాతానికి నచ్చలేదు. అందుకని 90 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు లేకుండా పెట్టారు. సో నీ కూతురులో ఎలాంటి ప్రాబ్లం లేదు, అది సాతాన్ చేస్తుంది అని చెప్పారు. సో తనకు డెఫినెట్గా పెళ్ళి అవుతుంది, తను యాక్సెప్ట్ చేస్తుంది. సో దాని తర్వాత బ్రదర్ నేను ప్రేయర్ చేస్తాను, తను ఒప్పుకుంటుంది అన్నారు. అలాగే ఒక 2-3 రోజుల తర్వాత తను ఓకే అంది అని, తనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ తను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు పెళ్ళొద్దు, నాకు టైం ఇవ్వండి, అలాంటిదని మొదలుపెట్టిందనమాట. సో మళ్ళీ బ్రదర్ దగ్గరకు వచ్చి, బ్రదర్ ఇలా అంటుంది అని చెప్తే, నువ్వేం వరీ చేయకమ్మా, ఆమె డెఫినెట్గా ఒప్పుకుంటుంది అని 2వ విషయం చెప్పారు. 2వ విషయం ఏంటంటే, నీ కూతురికి ఆల్రెడీ హెవెన్లో పెళ్ళైపోయింది. సో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టేసేయండి, తన పెళ్ళి మంచిగా జరుగుతుంది, ఏ ప్రాబ్లం ఉండదని. సో ఈ 2 విషయాలతోటి నేను స్ట్రైట్ అవే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఒకరోజు మళ్ళీ చెప్పాను, ఫాదర్ మళ్ళీ ఏదో కొంచెం ఇదిగా ఉంది చెప్పండి. సో తను మళ్ళీ ఏదో మారాన్ చేస్తుంది, అదని ఇదని అంటే అప్పుడు అన్నారన్నమాట, నేను వచ్చి క్లెన్స్ చేస్తాను మీ ఇంటిని. ఆ పాయింట్ చెప్పండి, మనం దేవుడి సన్నిధిలో దాచకూడదు, మళ్ళీ ఏం వద్దన్నది అది కూడా చెప్పండి. ఓకే, తనంది నేను పెళ్లి చేసుకుంటాను కానీ నాకు పిల్లలు వద్దు అని చెప్తుంది. నేను పిల్లల్ని కనాలి, నాకు పిల్లలు వద్దు అని. సో మళ్ళీ బ్రదర్ దగ్గరికి వచ్చి, బ్రదర్ ఇలా ఉంది అంటే, నేను వచ్చి ఇల్లు క్లెన్స్ చేస్తానమ్మా, నీకోసం ప్రేయర్ చేస్తాను, ఏం అవ్వదు అని. అప్పుడు బ్రదర్ వాళ్ళ టీం వచ్చి ఇంటికి ప్రేయర్ మీటింగ్ ఉండింది, క్లెన్స్ చేశారు ఇల్లంతా. అది క్లెన్సింగ్ అయిన తర్వాత వితిన్ 2-3 డేస్ చాలా మార్పులు వచ్చింది మా పాపలో. తను ప్రేయర్ చేయడం మొదలుపెట్టింది, తర్వాత ఏది చెప్పినా ఒప్పుకుంటుంది. అక్కడక్కడ కొంచెం ఇచ్చేసేది, కానీ ఆమెకి ఏం కావాలో మేము ఓకే అని చెప్తాము. సో దాంతో అన్నీ స్మూత్గా వెళ్ళిపోయి లాస్ట్ మంత్ తనది పెళ్ళి 25th ఉండింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. నేను బ్రదర్కి చెప్పాను, మ్యారేజ్ అయిన వెంటనే నెక్స్ట్ వీక్ వచ్చి నేను సాక్ష్యం చెప్తానని.